అన్న మోస్ట్లీ భార్యాభర్తల మధ్యలో గొడవలు రావడానికి కారణం ఏంటి? అందరి జీవితంలో ఇదే సమస్య అని చెప్పను, కానీ మన దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చినటువంటి వాళ్ళు, లేదు మన అవగాహనలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తుల జీవితాల్లో ఉన్న ఒక కామన్ ప్రాబ్లం ఏంటి అంటే, అత్తకి కోడలికి మధ్యలో ఉన్నటువంటి అపార్థాలు, అసమాధానకరమైన పరిస్థితుల్లో భార్యకి భర్తకి మధ్యలో విభేదాలు వచ్చాయి. అవి ఎక్కడి దాకా వెళ్ళిపోయాయి అంటే కొంతమంది జీవితంలో విడాకుల దాకా. అలా అయితే అత్త కోడళ్ళ మధ్యలో గొడవలు ఎందుకు వస్తున్నాయి? ఇది కూడా అందరి జీవితంలో ఇలాగే ఉందని నేను చెప్పను, కానీ నేను ఎక్స్పీరియన్స్ అయిన మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైఫ్లో ఉన్నటువంటి కామన్ సమస్య ఏంటంటే, అత్తకి కోడలికి మధ్యలో మనస్పర్ధలు, అపార్థాలు రావడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే, అత్తకి కోడలికి మధ్యలో అమ్మాయి తల్లి దూరడం. అది ఎలాగన్నా? ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసి అత్తారింటికి పంపించేసిన తర్వాత అక్కడున్న పరిస్థితులకి ఆ అమ్మాయి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈ అమ్మాయిని అత్తగారింటోళ్ళు అర్థం చేసుకోవడానికి, అత్తగారింటోళ్ళని ఈ అమ్మాయి అర్థం చేసుకోవడానికి ఇట్ మైట్ టేక్ సమ్ టైం. ఈ గ్యాప్లో చిన్న చిన్న హర్టింగ్స్ అనేవి కామన్. ఈ గ్యాప్లో తల్లి దూరేసి ఇదెలాగా అదెలాగా అంటే అమ్మాయి కన్ఫ్యూజ్ చేసేది ఒకటి, అక్కడ వాళ్ళ మమ్మీకి అర్థమయ్యేది ఇంకొకటి. వాళ్ళ మమ్మీ నా కూతురికి ఏదో అన్యాయం జరిగిపోతుంది అనేటువంటి భావోద్వేగంతో ఆవిడేదో సలహాలు ఇవ్వడాలు, అమ్మ చెప్పిన మాట చేయాలి అని చెప్పేసి ఈవిడేదో చేసేయడాలు, అత్త వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంత సమస్యని అమ్మాయికి పెనుభూతంలాగా చూపించేది అమ్మ ప్రేమ. ఆ తదుపరి మోస్ట్ ఆఫ్ ద కోడళ్ళకి అత్త ఒక విలన్ లాగా కనపడుతుంది. అసలు అత్తకి కోడలికి మధ్యలో ఒక ర్యాపో బిల్డ్ అవ్వడానికి ఇట్ మై టేక్ సమ్ టైం. సో ఈవిడ వంట వండేటప్పుడు ఇది ఎలాగ చేయాలి అత్తమ్మ, అది ఎలాగ చేయాలి అని అంటే ఆవిడ ప్రేమగా సమాధానం చెప్పొచ్చు, కాస్త హార్ష్గా చెప్పొచ్చు. ఒకరి మనస్తత్వాలు ఒకరికి అర్థం కావడానికి టైం పడుతుంది కదా, ఆ టైం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ మధ్యలో బాండ్ బిల్డ్ అవ్వడానికి కొంచెం టైం ఇవ్వాలి. ఇక్కడ ఈమె కిచెన్లోకి వెళ్తుంది, మమ్మీ పప్పులో ఉప్పు ఎంత వేయాలి, బియ్యంలో నీళ్ళు ఎన్ని పోయాలి, ఇవన్నీ వీళ్ళ మమ్మీని ఇవిడ కనుక్కుంటా ఉంటే వాళ్ళ మమ్మీ కూడా ఇది చెయ్యి, ఇది ఎలాగ చెయ్యి, అది అలాగ చెయ్యి అని చెప్పి సలహాలు ఇస్తూ ఉంటుంటే ఈమె ఎప్పుడు అత్తకు కనెక్ట్ అయ్యేది? సో చాలామంది తల్లిదండ్రులు తమ కూతుర్ని అత్తారింటికి పంపించేసాం అనుకుంటారు. కాదు, వాళ్ళ ఆత్మ ఈవిడతోటే వచ్చేస్తుంది. పొద్దున్న లేచావా, తిన్నావా, బ్రష్ చేసుకున్నావా, బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా, లంచ్లో ఏం చేసావు, నైట్ మీ ఆయన ఎన్నింటికి వచ్చాడు, ఏం జరిగింది, మీ ఇంట్లో పప్పులు అయిపోయాయి, ఉప్పులు అయిపోయాయి చూసుకున్నావు, ఇవన్నీ సంగతులు అమ్మాయి తల్లి అక్కడుండి ఆపరేట్ చేస్తూ ఉంటారు. అక్కర్లేదు. ఈ ఇన్వాల్వ్మెంట్, ఈ అతి ప్రేమ మూలంగా అత్తా కోడళ్ళకి గ్యాప్లు, మా అమ్మని డిస్రెస్పెక్ట్ చేస్తున్నాం, మా అమ్మని పట్టించుకోవట్లేదని చెప్పి భర్త గొడవ పడ్డాలు, ఇది విడాకుల దాకా పోవడాలు. సరిగా చెప్పారన్నా.